ఈ ప్రాబ్లం చూడండమ్మా. ఒక చిన్న ట్రిక్ ఉంది. 19% ఆఫ్ 16% ఆఫ్ 1480 అంటే ఇలా చేసి ఇది సాల్వ్ చేస్తే ఎంతైతే వస్తుందో అది దీనికి ఈక్వలా, అలాగే సెకండ్ ఆప్షన్కి ఈక్వలా, థర్డ్ ఆప్షన్కి ఈక్వలా, ఫోర్త్ ఆప్షన్కి ఈక్వలా అని చెక్ చేయాలి. నేనేమంటానంటే 9 ఆర్ల 54, చివరిలో 4 ఉండాలి. 48 ఆర్ల 6 8 48, చివరిలో 8 వచ్చింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. 35 × 1, 35 35, చివరిలో 5 వస్తుంది కదా. సెకండ్ ఆప్షన్ కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, నాకు కావాల్సింది చివరిలో 4. 38 8 64 ఎలిజిబుల్. కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, ఎలిజిబుల్. ఎందుకంటే ఫోర్త్ ఆప్షన్ నేను ఇంకా చెక్ చేయాల. 9 ఆర్ల 54 ఇది కూడా ఎలిజిబుల్. సో చూడండి, 19 16 ఎంత? 304. 26 9 ఎంత? ఫోర్త్ ఆప్షన్. 26 9 మనం చేస్తే ఖచ్చితంగా 300కి కూడా దగ్గరలో ఉండదు నెంబరు. సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ ఆప్షన్. బిట్ అంతా చేయక్కర్లేదు, లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక కాన్సెప్ట్ ఉంది, అది నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఈ ప్రాబ్లం చేద్దాం, చాలా ఈజీగా అయిపోతుంది. స్టార్టింగు ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నానమ్మా, ఏబిసి అని. ఇలా డ్రా చేస్తే ఏంటని అర్థం? ఏబి ఈక్వల్ టు ఏసీ అని అర్థం. రెండిట్లో ఏ కామన్గా ఉంది కదా, అందుకే పైన రాసా. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సపోజ్ ఇక్కడ యాంగిల్ 60 అనుకోండి, ఇది 60 అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ 40 అనుకోండి, ఇది కూడా 40 అవుతుంది. ఇక్కడ యాంగిల్ 70 అయితే ఇది కూడా 70 అవుతుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా నేర్చుకోండి. ఈ ప్రాబ్లం వెంటనే అయిపోతుంది. ఒక సర్కిల్, ఇది సర్కిల్ లోపల ఒక ట్రయాంగిల్ ఉంది. ఒక లైన్ ఇలా డ్రా చేశాను. వీటికి పేర్లు పెడుతున్నాను. ట్రయాంగిల్కి ఏబిసి అని, పైన తీసుకున్న స్ట్రైట్ లైన్కి డిఈ అని పేరు పెట్టాను. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ డిఈ అనే లైను, ఏసీ అనే లైను ప్యారలల్గా ఉన్నాయి కదా. డిఈ లైను, ఏసీ లైను ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ ఏబిడి అంటే ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉంటుందో హైలైట్ చేశాను చూడండి, ఈక్వల్ టు యాంగిల్ ఏసీబి, ఇక్కడ యాంగిల్ అంతే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే డిఈ ప్యారలల్ టు ఏసీ అన్నప్పుడు. ఎందుకు ఉంటుంది అని అడిగితే ఆల్టర్నేట్ సిగ్మెంట్ థియరం ప్రకారం. ప్రాబ్లం అయిపోయింది. మీకు ఈ రెండు గుర్తుంటే ఇప్పుడు చేద్దాం చూడండి. డిఈ ఈజ్ ఎ టాంజెంట్ టు ఏ సర్కిల్ అట్ ఏ పాయింట్ బి, అలాగే ఉంది. అండ్ ట్రయాంగిల్ ఏబిసి కన్స్ట్రక్టెడ్ ఏ అండ్ సి ఆన్ ది పాయింట్స్ ఆఫ్ ది సర్కంఫరెన్స్, అంటే సర్కిల్ మీద ఉండాలంటే ఏసీ, అలాగే ఉన్నాయి. ఏబి ఈక్వల్ టు ఏసీ, ఇందాక చెప్పాను కదా, ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఉంటే ఏ అనేది 2 చోట్ల ఉంది కాబట్టి ట్రయాంగిల్లో పైన ఏముంటుంది? ఏ ఉంటుంది, మిగతా చోట్ల బి ఉంటుంది. అలాగే ఏబి ఈక్వల్ టు ఏసీ కాబట్టి ఇలా తీసుకున్నా, మధ్యలో ఉన్నది ఈక్వల్ టు అమ్మ. ఇప్పుడు చూడండి, అండ్ యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 65, ఇది 65 అంట. అప్పుడు ఇది కూడా 65 కదా. ఎక్కడుంది 65? సి దగ్గర ఉంది, అంటే ఇక్కడ యాంగిల్ 65 అమ్మ. అప్పుడు ఎక్కడ యాంగిల్ కూడా ఏమవుతుందని చెప్పింది అక్కడ 65. ట్రయాంగిల్ మొత్తం 180 డిగ్రీస్. ఒక 65 65 కలిపితే 130. అప్పుడు ఏ దగ్గర ఎంత ఉంటుంది యాంగిల్? 50 డిగ్రీలు. నన్ను అడిగింది ఏంటిది? యాంగిల్ బిఏసి, అంటే ఏ దగ్గర యాంగిల్ ఎంతమ్మా? 50 డిగ్రీలు. అర్థమైంది అనుకుంటా. ఇంకొకసారి రివైండ్ చేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎక్కడుంది 50? ఇదే మన ఆన్సర్. ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ ఎంఎన్, కొంతమంది మనుషులు ఉన్నారంట,
కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 50 డేస్, 50 రోజుల్లో పని చేశారంట. ఇఫ్ దేర్ ఆర్ 5 మోర్ మెన్, ఇనిషియల్గా మంది ఉన్నారు, ఇప్పుడు 5గురు ఎక్కువ అయ్యారు, 5గురు ఎడిషనల్గా యాడ్ అయ్యారు. దెన్ వర్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 10 డేస్ లెస్. ఇనిషియల్గా 50 రోజులు ఉంది కదా, 5గురు కలవడం వల్ల 10 రోజుల్లో తక్కువలో అయిపోయింది. ఇనిషియల్గా 50, 10 రోజులు తక్కువ అంటే 40 కదా. ఈక్వల్ టు సాల్వ్ చేస్తే ఒకే ఒక ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 1 మార్క్ వస్తుంది. ఇదంతా 50m, ఇదంతా 40m, అంటే ఒక 10m మిగులుతుంది కదా. 5 4లు 20, పక్కన ఒక 0 ఉంది. ఈ జీరో క్యాన్సిల్, m ఈక్వల్ టు 20. 4th ఆప్షన్. కొన్ని చెప్తాను, నేర్చుకోండి అమ్మా. రాంబస్కి ఏరియా ఫార్ములా ఏంటి? ½ ఇంటూ d1 ఇంటూ d2. రాంబస్కి సైడ్ కావాలి, అప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ d1/2 అంటే డయాగనల్ బై 2 హోల్ స్క్వేర్, అలాగే d2/2 ఇంకొక డయాగనల్ ఉంటుంది కదా రాంబస్కి, హోల్ స్క్వేర్. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పక్కన చేస్తాను ప్రాబ్లం. ఇఫ్ వన్ డయాగనల్ డబుల్ ది అదర్, రాంబస్కి 2 డయాగనల్స్ ఉంటాయి కదా, d1 d2. d1 x అనుకున్నాను అనుకోండి, డబుల్ అవుద్దంట ఇంకోటి 2x, సరిపోయింది కదా. ఏరియా ½ ఇంటూ d1 అంటే x ఇంటూ d2 2x. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏరియా ఈక్వల్ టు x². అయితే రాంబస్ యొక్క ఏరియాని మనకి ఏమని ఇచ్చాడు లెక్కలో? k. సో ఇక్కడ ఏరియా కాకుండా k అని పెట్టుకుందాం. k ఈక్వల్ టు x². దాని ప్రకారం x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ k. ప్రాబ్లం అయిపోయింది. d1 అంటే x అనుకున్నాం, అప్పుడు d1 ఏమవుతుంది? రూట్ k, ఇక్కడ వచ్చింది కదా. d2 ఈక్వల్ టు 2x, అప్పుడు d2 ఏమవుతుంది? 2 ఇంటూ రూట్ k. ఇప్పుడు నాకు ఏం కావాలి? లెంత్ ఆఫ్ ది సైడ్, ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ d1/2 అంటే ఇక్కడ వచ్చిన రూట్ k/2 హోల్ స్క్వేర్ ప్లస్ d2/2 హోల్ స్క్వేర్ అంటే 2 రూట్ k/2 హోల్ స్క్వేర్. అలా చూస్తుండండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. రూట్ k/2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి అర్థం? k/4 అని అర్థం, ఎందుకంటే రూట్ k ఇంటూ రూట్ k కాబట్టి. ఇక్కడ రూట్ k హోల్ స్క్వేర్ అంటే ఏంటి అర్థం? k అని అర్థం. k/4 ప్లస్ k ఎంతమ్మా? రూట్ 5k/4. ఎక్కడుంది? ఇది 4th ఆప్షన్. కొంచెం మీరు కనుక పొరపాటులో చూసుంటే 3rd ఆప్షన్ పెట్టి వెళ్ళిపోతారు, 2 సిమిలర్గానే ఉంటాయి. అలాగే ఇంకొక విషయం, చాలామంది వదిలేసే ప్రశ్నలే నేను మన ఛానల్లో చెప్తా. మీరు కొంచెం లైక్ చేసి వీడియో చూస్తే కొంచెం ఛానల్కి పుష్ వస్తుంది, మర్చిపోవద్దు. ద డిఫరెన్స్ బిట్వీన్ 12% ఆఫ్ ఏ ప్రాఫిట్. 100 ఉందమ్మా ఇనిషియల్గా, 12.5% ప్రాఫిట్ అంటే ఎంత? 112.5. అలాగే 10.5% లాస్ అంట. మళ్ళీ నా దగ్గర 100 ఉందమ్మా, మైనస్ 10.5% లాస్ అంటే ఎంత? 89.5. ఏమన్నాడు? డిఫరెన్స్ తీసేస్తా నేను కూడా. 112.5లో నుంచి 89.5 తీస్తే నాకు ఎంత వచ్చింది? 23. వైల్ సెల్లింగ్ అన్ ఐటమ్ ఎట్ 161. 23 అనేది 161కి సమానం అయితే వాట్ వుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ 19%? అంటే 100కి మళ్ళీ 19% కలపాలి. 119కి ఎంత? 23, 7 సార్లు 9 ఏళ్ళు 63, చివరిలో 3 ఉండాలి. ఇది కాదు. మీరు గమనించండి, 700 ఉంటుంది, 719 ఉంటుంది, 733 అసలు అవ్వదు. ఫస్ట్ ఆప్షన్. ఏ ట్రైన్ టేక్స్ 15 seconds టు పాస్ కంప్లీట్లీ త్రూ ఏ స్టేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్ 50 meters లాంగ్. మొన్న చెప్పా, మళ్ళీ ఈరోజు చెప్తున్నా. 2 ట్రైన్లు ఇచ్చిన, ఒక ట్రైను ఒక ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చిన, అలాగే 2 ప్లాట్ఫామ్ లెంత్లు ఇచ్చిన, లెంత్లను ఎప్పుడు కలపాలి. ముందుగా నేనేమంటానంటే ట్రైన్ యొక్క లెంత్ని L అనుకుందాం,
ట్రైన్ యొక్క స్పీడ్ని ఎస్ అనుకుందాం. ఇప్పుడు చూడండి ప్రాబ్లం. ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చాడు. ప్లాట్ఫామ్ లెంత్కి ఏం కలపాలి? ట్రైన్ లెంత్ కలపాలి. అలాగే టైం ఇచ్చాడు. ట్రైన్కి 15 సెకండ్స్. గుర్తుపెట్టుకోండమ్మా, ఇదేంటిది డిస్టెన్స్, ఇదేంటిది టైం. అంటే నాకు వచ్చింది ఏంటిది స్పీడ్. అలాగే మళ్ళీ 10 సెకండ్స్ త్రూ అనదర్ స్టేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్ 20 మీటర్స్ లాంగ్. అదే ట్రైన్ కదా, ట్రైన్ లెంత్ ఎల్ అనుకున్నాం కదా, అదే ట్రైన్ లెంత్ ఎల్. అలాగే అక్కడ కూడా ప్లాట్ఫామ్ లెంత్ 20, అక్కడ కూడా టైం ఇచ్చాడు ఎంత 10 సెకండ్స్. ఇదేంటమ్మా డిస్టెన్స్, ఇదేంటమ్మా టైం. వచ్చింది ఏంటిది స్పీడ్. ఇది స్పీడే, ఇది స్పీడే, కాబట్టి నేను ఏం చేస్తా ఈక్వల్ చేస్తా. అర్థమవుతుంది కదా ఎందుకు ఇలా రాశాను? ఇప్పుడు చూడండి అలా కొట్టేస్తాను. 5 ఎక్కంలో ఇది 3 సార్లు, ఇది 2 సార్లు. ఇది ఒక 2L ఉంటుంది, ఇది ఒక 3L ఉంటుంది. అంటే నాకేమొస్తుంది ఒక L వస్తుంది. ఇక్కడ ఒక 52s ఉంటుంది 100, ఇది ఒక 23 60, 100లో నుంచి 60 తీస్తా, అంతా 40. డైరెక్ట్గా రాయొచ్చు, మరీ డైరెక్ట్ స్టెప్లు వేస్తే అర్థం కాదు అందరికీ. థర్డ్ ఆప్షన్, స్పీడ్ is 60 km/h, cross a pole in 33 seconds, the length of the train is. ఇది మీటర్స్ అమ్మా, ఇక్కడ మీటర్స్ అని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఏం అడిగాడు, లెంత్ అన్నాడు కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత 60, నాకు అన్ని మీటర్లో ఉన్నాయి కదా, కిలోమీటర్లు ఉంది. మీటర్లో కావాలంటే ఏం చెప్పాను, చిన్న నెంబర్ 5/18. ఎందుకు చిన్న నెంబర్ అన్నాను, నిన్నటి వీడియోలో చెప్పాను, మొన్నటి వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇంటూ టైం ఎంత అన్నాడు 33. డినామినేటర్లో 11 మల్టిపుల్ లేదు, న్యూమరేటర్లో 11 మల్టిపుల్ ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు చేద్దాం రండి. 6 ఎక్కంలో ఇది 10 సార్లు 3 సార్లు, 3 ఎక్కంలో 33 11 సార్లు, 11 5 55. ఇక్కడ ఒక 0 వదిలేసాం కదా, అదే 550. వాట్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2750 సో దట్ ద డిఫరెన్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. మీకు మొన్న చెప్పా, ఇదివరకు 20 వరకు చదువుకోవాలి, ఇప్పుడు 30 వరకు చదవాలమ్మ క్యూబ్స్ అనేవి. అలాగే స్క్వేర్స్ అనేవి కుదిరితే ఒక 40 వరకు చదువుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి అని. 2750 చదవంగానే మనకి ఏం గుర్తుకు రావాలి, 14 క్యూబ్ గుర్తుకు రావాలి. 14 క్యూబ్ ఎంత 27 44, కానీ నాకు ఎంత ఇచ్చాడు 27 50. ఏమని అడిగాడు, ఎంత తగ్గిస్తే అన్నాడు. ఇక్కడ 44 ఉంది, ఇక్కడ 50 ఉంది. ఎంత తగ్గిస్తే 44 వస్తుందమ్మా 50లో నుంచి 6. అయిపోయింది. ఇంకా తెలియకపోతే చూడండి నేను రాస్తా. 270 మైనస్ ఇక్కడ ఎంత వాల్యూ తగ్గిస్తే నాకు 2744 వస్తుంది. ఖచ్చితంగా 6 కదా. ఫైండ్ ది లార్జెస్ట్ 4-digit నెంబర్. లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే ఇదే కదా. వెన్ డివైడెడ్ బై ది 7 9 11 అండ్ రిమైండర్ 5 ఇన్ ఈచ్ కేస్ నేనేం చేస్తానంటే 7కి 9కి 11కి ఎల్సిఎం తీస్తా. 7 11లో 77 ఇంటూ 9, ఇది ఒక 63, అదొక 6, అంటే ఎంత 693. చూడండి 693 ఇంటూ ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు నెంబర్ ఎగ్జాక్ట్గా పోకూడదు, రిమైండర్ 5 రావాలంట ప్రతి కేసులో, +5. ఇదే మన ఆన్సర్. కాకపోతే ఆ నెంబర్ ఎలా ఉండాలి, ఈ 4 9లకి దగ్గరలో ఉండాలి. ఇంకో ఆప్షన్స్ కూడా చూడండి, 4 9లకి దగ్గరలోనే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ 693 చూడంగానే మీరు 700ను ఒక ఉజ్జాయింపుగా రండి. 700ని ఎంతతో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్కి దగ్గరలో ఉంటుంది. 13 ఏళ్ళు 91, 700 కాబట్టి 2 సున్నాలు. 14 ఏళ్ళు 98, 700 కాబట్టి పక్కన 2 సున్నాలు. 15 ఏళ్ళు 105, పక్కన 2 సున్నాలు. ఇది ఎక్కువైపోతుంది, ఇది తక్కువైపోతుంది, ఇది సరిపోతుంది. సో 14 పెడితే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. 693 ఇంటూ 14 మల్టిప్లై చేసి 15 యాడ్ చేస్తే అదే మన ఆన్సర్. 4 మూల 12, 2 + 5, చివరిలో 7 ఉండాలమ్మా. ఇది కాదు, ఇది కాదు,
ఇది చూడండి 94,000, ఇది 9,800. ఇది కూడా కాదు, సెకండ్ ఆప్షన్. కొంచెం మన కామన్ సెన్స్ వాడితే సరిపోతుంది. ద యావరేజ్ ఆఫ్ 3 consecutive natural numbers which is an increasing order. ఫస్ట్ ఆ న్యాచురల్ నెంబర్స్ రాద్దామా. n-1, n+1. ఎన్ని నెంబర్లకు అన్నాడమ్మా? 3 నెంబర్ల కంటే యావరేజ్ ఎప్పుడు మధ్యలో నెంబరే కదా. ఇచ్చిన యావరేజ్ అంతా k, అంటే n = k. ఇక్కడితో సగం అయిపోయింది ప్రాబ్లం. తర్వాత ఇఫ్ 2 consecutive నెంబర్ జస్ట్ నెక్స్ట్ టు ఫస్ట్ సెట్, అంటే ఈ 3 నెంబర్లకి తర్వాత వచ్చి ఇంకో 2 నెంబర్లు కూడా కలపాలంట. అప్పుడేమవుతుంది? n+2, n+3. దెన్ ద న్యూ యావరేజ్ ఎంత అని అడిగాడు. విల్ బికమ్ ఎంత అవుతుంది అని అడిగాడు. ఇక్కడ 5 nలు ఉన్నాయి. 5n, 3కు 2 కలిపితే 5, 5కు 1 కలిపితే 6, 6లోంచి 1 తీస్తే 5. ఇదేంటిది? సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ ఎన్ని నెంబర్లు? 5 కదా. ఈక్వల్ టు ఏంటిది? ఇది యావరేజే కదా, న్యూ యావరేజ్ ఇది. పైన న్యూమరేటర్లోంచి 5 కామన్ తెస్తే ఏమవుతుంది? k+1/5. 5 క్యాన్సిల్. ఆన్సర్ ఏంటమ్మా? k+1. ఎక్కడుంది ఇది? సెకండ్ ఆప్షన్.